ట్రంప్ టారిఫ్ ప్రకటనల వేళ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత్పై అమెరికా 26% సుంకాలు విధించింది. ట్రంప్ కొత్త ప్రకటనతో మదుపర్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతీకార సుంకాలు, స్టాక్ మార్కెట్లపై ప్రభావం వంటి అంశాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ రాజు అభిప్రాయాలు తెలుసుకుందాం. అమెరికా సుంకాల భయంతో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ట్రంప్ విధిస్తున్న సుంకాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కోలుకునే అవకాశం ఉంటుంది, ఈ సుంకాల భయం ఏ విధంగా వెంటాడుతుందని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ప్రస్తుతము ట్రంప్ విధిస్తున్న సుంకాలు భారత్ స్టాక్ మార్కెట్ పై ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి? ఒకటి మన ఏంటంటే అమెరికా మనకు మేజర్ మన ఎక్స్పోర్ట్ పార్ట్నర్ కూడా. ఒక 18% మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి అమెరికాకు ఉన్నాయి. మన ఫార్మా రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, ఆటో రంగంలో కానీ. అండ్ ఆల్సో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఏవైతే మనము డైమండ్స్ ఎక్స్పోర్ట్ అవన్నీ కూడా ఉన్నాయో అమెరికా మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇందులో మన క్లోజ్ టు ఒక $77 బిలియన్, మనం 75 నుంచి $77 బిలియన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఎగుమతులు చేసాము అమెరికాకి. ఈ సుంకాల వల్ల కంపల్సరీ ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రంగాల్లో కంపల్సరీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే 26% ఇవాళ నుండి 26% సుంకాలు అన్నింటి మీద వేస్తాము అని అన్నారు. అంటే అది కూడా 26% కూడా డిఫరెన్షియల్ అనమాట. కొన్ని కేసుల్లో వాళ్ళు కూడా 10% వేస్తున్నారు అనుకో, ఇప్పుడు ఓన్లీ ఒక 16% అనమాట. ఏ రంగాలు ఎట్ ద ఎండ్ ఏంటంటే అన్ని ఈక్వలెంట్గా వాళ్ళు ఏంటంటే ఈ పర్పస్ ఎందుకు ట్రంప్ చేస్తుంది ఏంటంటే వాళ్ళ అమెరికాలో ఉత్పత్తులు లేవు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు, మొత్తం అన్ని ఎగుమతులు వేరే కంట్రీస్ నుంచి అవుతున్నాయి. మొత్తం వాళ్ళ ఎకానమీ అంతా దిగుమతులపైన డిపెండ్ అయిపోయింది అనమాట. దానివల్ల అక్కడ జాబ్స్ పోతున్నాయి అనే భయంతో ఈ సుంకాలతో మళ్ళీ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనతో జరుగుతోంది. బట్ ఒకటి అడ్వాంటేజ్ ఇందులో కూడా అంటే ఇట్లాంటి ఆపదలో కూడా మన భారతదేశం మార్కెట్లకు కానీ సెక్టర్స్ కంపెనీస్ కూడా చాలా అవకాశాలు కూడా వచ్చే ఉన్నాయి. ఎందుకంటే మనకన్నా ఎక్కువ, మనకు 26% వేస్తే చైనాకి 50% సుంకాలు వేశారు. అలాగే వియత్నాం అనేది ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా జరిగే, ఇప్పుడు ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ కానీ ఇప్పుడు కొన్ని సర్వీసెస్ కూడా అక్కడ నుంచి అవుతున్నాయి, వాటికి మనకన్నా ఎక్కువ టారిఫ్ ఉందన్నమాట. సో ఈ భయాలు ఏవైతే ఉన్నాయో ఒక 15-20 రోజులు స్టాక్ మార్కెట్లు ఎస్పెషల్లీ అన్ని సెక్టర్లు కాదు, ఓన్లీ అంటే మన ఇండియన్ మార్కెట్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే 70% మన మార్కెట్ డొమెస్టిక్ డ్రివెన్, అంటే మన ఓన్ కన్జంప్షన్. మన ఇండియన్ పాపులేషన్ 1.4 బిలియన్ ఉంది కాబట్టి చాలా రంగాలు మన ఓన్ ప్రొడక్షన్ పైన, మన ఓన్ కన్జంప్షన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో లైక్ చైనా అయితే ఎక్స్పోర్ట్ డ్రివెన్, మళ్ళీ తైవాన్ కానీ, వియత్నాం కానీ, ఫిలిప్పీన్స్ కానీ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ పైన 50% ఆఫ్ వాళ్ళ జీడిపి డిపెండ్ అయి ఉంటుంది. మనది అంతగా ఎక్కువ డిపెండ్ అయ్యి లేదనమాట. సో కొన్ని సెక్టర్స్లోనే ఈ ప్రభావం ఉండబోతోంది. అయినప్పటికీ స్టాక్ మార్కెట్ మాత్రం భారీగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఎందుకంటే సెంటిమెంట్, అంటే జనరల్ గా స్టాక్ మార్కెట్ అంటేనే సెంటిమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. దాదాపు గత కొన్ని సెషన్లో కూడా మనం బాగా మొత్తం డౌన్ ఫాల్ చూస్తున్నాం. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది? ఈ సుంకాల ప్రభావం నుంచి ఎప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది? ఈ టారిఫ్స్, ఈ సుంకాలు వస్తున్నాయని ఆల్రెడీ ఒక 15-20 డేస్ నుంచి, అండ్ ఆల్రెడీ యుఎస్లో ట్రంప్ మాట్లాడుతున్న పద్ధతులు, తన ట్రేడ్ అంటే ఇట్లా ఎక్స్పోర్ట్స్ పైన ముందు నుంచి భయాలతో ఆల్రెడీ ఈ సంవత్సరం మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, మన ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ సర్వీసెస్, అది ఇండియాలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అంటాము, ఈ సంవత్సరం ఆల్రెడీ 15% పడిపోయింది ఆల్రెడీ. ఇంకా కొంచెం భయాలు ఉన్నాయి. కంపల్సరీ ఇవాళ కూడా ఒక 1%-2% పడిపోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఏదైతే ఉందో, స్టాక్ మార్కెట్ ఉందో, తను ఓన్గా కాకుండా ప్రపంచ మార్కెట్లు ఎలా వెళ్తున్నాయో చాలా మటుకు వాటితో పాటు జరుగుతాయి. నిన్న రాత్రి ఓవర్ నైట్ మనం అమెరికన్ మార్కెట్స్ చూసుకుంటే నియర్లీ 3-4% పడిపోయాయి భయాలతో, ఫ్యూచర్స్లో కానీ మళ్ళీ ఈవెన్ అక్కడ మార్కెట్స్ కూడా. సో అదే పరిస్థితి ఇవాళ మాత్రం ఒక ఈ వీక్, అంటే ఈ 2-3 రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఒక్కసారి ఇన్వెస్టర్స్ ఈ భయాలు పొడగొట్టుకొని కొంచెం క్లారిటీ, ఎందుకంటే చాలా మటుకి ఈ సుంకాలు ఏ సెక్టర్ పైన ఎంత అనేది ఇంకా క్లారిటీ ఎవరికీ లేదు. సో కొన్ని ఇమ్మీడియట్ సెక్టార్లు మాత్రం, ఎస్పెషల్లీ ఫార్మా ఒకటి, ఎక్కడైతే మనం మేజర్గా జెనరిక్ మెడిసిన్స్ మనము ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాము, ఐటీ ఒకటి, అక్కడ కూడా
చాలా స్టాక్స్ ఏవైతే మేజర్గా 60-70% వాళ్ళ యొక్క ఆదాయం అనేది అమెరికన్ మార్కెట్ పైన అమెరికన్ కంపెనీస్ నుంచి వచ్చేది ఉంటుంది. వాటికి ఒకటి ఇబ్బంది పక్క. దాంతోపాటు ఏంటంటే మన ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు కొత్తగా మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్, మన మొబైల్స్ కానీ చాలా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఒక 5 years బ్యాక్ ఇప్పటికి తేడా ఏంటంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువయ్యాయి. సో వాటికి ఇమ్మీడియట్గా కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ మేజర్గా ఇంకొక మన డొమెస్టిక్ మన కాంపిటేటివ్ ఏంటంటే మనము జెమ్స్ అండ్ జ్యువెలరీ చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తాం. దానిపైన 13% ట్రేడ్ గ్యాప్ ఉంది, ఇప్పుడున్న టారిఫ్ గ్యాప్ ఉంది, అంటే వాళ్ళకి మనకి. సో అంటే ఈ 13% వాళ్ళు అడిషనల్గా మన మీద సుంకాలు వేసే ఉన్నారనమాట. సో ఇప్పుడు జనరల్గా భయపడాల్సిన అవసరం ఎందుకు లేదంటే కొన్ని సెక్టార్స్లో టారిఫ్స్ మన దగ్గర తక్కువ ఉన్నాయి. సో ఏంటంటే రెసిప్రొకల్, మనం ఎంత వేస్తున్నామో అమెరికా కూడా అంత వేయబోతుంది అనమాట. సో అన్ని సెక్టార్స్ మీద ఇబ్బంది పడదు. యాక్చువల్లీ ఇప్పుడు దీని నుంచి కొన్ని సెక్టార్స్కి అవకాశాలు వచ్చేటిన్నాయి, ఎస్పెషల్లీ టెక్స్టైల్. ఆల్రెడీ చాలా కంపెనీస్ మన బంగ్లాదేశ్ జరిగిన తర్వాత ఇండియాలో మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ మేజర్ కాస్ట్ వైజ్. ఇప్పుడు వేరే కంట్రీస్ అన్నీ కూడా మనకన్నా ఎక్కువ సుంకాలు ఉన్నాయి కాబట్టి చాలా కంపెనీస్ ఈ అడ్వాంటేజ్ తీసుకుంటాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ ట్రంప్తో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మనం చూసాం, మోడీ గారు వెళ్ళినప్పుడు ఆల్రెడీ 2-3 సెక్టార్స్లో సుంకాలు తగ్గించామన్నమాట. అంటే మనము వాళ్ళతో మాట్లాడడానికి రెడీగా ఉన్నామని మనం ఆల్రెడీ చెప్పాం. వేరేజ్ ఏమంటారు, మెక్సికో కానీ కెనడా కానీ వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు కూడా రెసిప్రొకల్ టారిఫ్ అంటారు. అంటే వీళ్ళు వేశారు, వాళ్ళు సుంకాలు సేమ్ అమెరికా 25% కెనడా మీద వేసింది, కెనడా కూడా 25% అమెరికా వస్తువుల మీద సుంకాలు విధించింది అనమాట. కానీ మన భారత్ మాత్రం అలా కాకుండా పరిష్కరించుకునే విధంగా కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ బ్యాక్ ఎండ్ జరుగుతూ ఉంది. మన ఇండియా యుఎస్ ఒకటి ఏమనుకున్నారంటే మొన్న వెళ్ళినప్పుడు $500 బిలియన్, ఇప్పుడు $80 బిలియన్ పర్ యానం సంవత్సరానికి ఎక్స్పోర్ట్స్ నడుస్తూ ఉన్నాయి. దాన్ని $500 బిలియన్ ఇంకొక 7 yearsలో 5 to 7 yearsలో చేయాలని ఆల్రెడీ అగ్రిమెంట్ ఉందన్నమాట. సో దీనివల్ల పక్కా ఒక 15 రోజులు మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ అన్ని సెక్టార్స్ ఎఫెక్ట్ అవ్వదు. సార్, అయితే ప్రధానంగా మన నుంచి ఎక్కువ ఫార్మా నుంచి ఎగుమతులు చాలా ఉంటాయి. జెనరిక్ మెడిసిన్స్, అమెరికన్స్ యూజ్ చేసే జెనరిక్ మెడిసిన్స్ లో ఎక్కువ మనకు మన కంట్రీ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటుంటారు. అయితే దానివల్ల ఫార్మా రంగం ఎక్కువగా ప్రభావం అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే ఫార్మా రంగ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ, పార్లమెంట్ లో కూడా చర్చలు జరిగింది. దీనిపైన అంటే ఏ విధంగా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది సార్ ఈ ఫార్మా రంగంకి సంబంధించి? దీంట్లో కూడా మనకి ఒకటి ఏంటంటే కొన్ని రెసిప్రొకల్ ఏవైతే టారిఫ్స్ మన దగ్గర ఉన్నాయో వాటిని తగ్గించే అవకాశాలు ఒకటి ఉన్నాయి. రెండోది ఏంటంటే ఈ జనరిక్ మెడిసిన్స్ పైన అక్కడ అమెరికాలో కూడా అందరూ పేషెంట్స్ అందరూ ఈ కాస్ట్కి దొరికే అవకాశాలు లేవు. సో అందుకే ఈ ఒక్కటి సెక్టార్ని ట్రంప్ ఎగ్జెంప్షన్ ఇచ్చే అవకాశం ఉందని ఒక డిస్కషన్ నడుస్తుందన్నమాట. బికాజ్ అది ఎసెన్షియల్. మనం ఇప్పుడు వేరేవన్నీ లగ్జరీ ఐటమ్స్ అవి ఉండొచ్చు, బట్ గోల్డ్ కానీ ఇప్పుడు అవి జ్యువెలరీ, బట్ మందులు మాత్రం కంపల్సరీ వాళ్ళకు కావాలి. అక్కడ పేషెంట్స్కి మనం టారిఫ్స్ విధిస్తే కట్టాల్సింది వాళ్ళే. మనకు ఎక్స్పోర్ట్స్ మనకి కొంచెం కొన్ని రోజులు దెబ్బతిన్నా, బట్ అక్కడ అమెరికన్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో మందులు, వాళ్ళకైతే ఈ అడిషనల్ 25% వాళ్ళకు బర్డెన్ అవుతుంది. ఆ బర్డెన్ వాళ్ళకన్నా పడవచ్చు, అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ అక్కడి కంపెనీలు ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందులు పడతాయి. సో ఒక మెడిసిన్స్ని మాత్రం ఎగ్జామ్షన్స్ అని అక్కడ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కుదిరితే ఒక 1-10 రోజుల్లో దానికి క్లారిటీ రావచ్చు. అది 1. సెకండ్, కంపల్సరీ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో కొన్ని అక్కడ ఇట్లాంటి జరుగుతుందని ఆల్రెడీ ఒక 6 నెలల్లో ఒక 7-8 ఇండియన్ కంపెనీస్ అక్కడే ప్యాకింగ్ చేయడానికి డొమెస్టిక్ అమెరికన్ కంపెనీస్ కొనేసాయి ఆల్రెడీ. కొనేసాయి అనమాట. సో ఎందుకంటే మన కంపెనీస్ కొన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి, చిన్న యూనిట్స్ని ఓన్లీ ఇక్కడ నుంచి రా మెటీరియల్ వెళ్తుంది, ప్యాకింగ్ అంతా అక్కడ జరిగి అక్కడ సో ఈ టారిఫ్స్ అవాయిడ్ అవుతుందన్నమాట. అలాగే కొన్ని కంపెనీస్ మెక్సికోకు మూవ్ చేసాయి వాళ్ళ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని యూనిట్స్. సో ఇండియన్ కంపెనీస్ కూడా ఒక 15-20 రోజులు మార్కెట్ ఒడిదుడుకులైనా సరే మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ అడాప్ట్ చేసుకుంటాయి. దీనికి తగ్గట్టు తొందరగా మార్కెట్కి ఎలా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు మన
ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎలా మనం ఆయిల్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాము, మళ్ళీ తిరిగి యూరప్కి ఎలా ఎక్స్పోర్ట్ చేసామనేది. సో ఆ విషయంలో మన దగ్గర అడాప్టబిలిటీ, అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా ఒక మన బిజినెస్ మెన్, మన ఎక్స్పోర్టర్స్ కానీ మన బిజినెస్ మెన్ కానీ తొందరగా ఆల్టర్నేట్ మార్గాలు అనేది తొందరగా వెతుక్కుంటాము. ఈ కేసులో కూడా స్టాక్ మార్కెట్ పైన కంపల్సరీ ఒక 15-20 రోజులు పడుతుంది. బట్ అన్ని సెక్టర్స్ కాదు, ఫార్మా, ఐటీ, కొన్ని ఎలక్ట్రానిక్ సెక్టర్, మళ్ళీ కొంచెం జెమ్స్ అండ్ జ్యువెలరీస్. వేరాజ్ మన మేజర్ సెక్టర్స్ FMCG 100% ఇమ్యూన్ మనది. ఆల్సో మన రియల్ ఎస్టేట్ కానీ చాలా రంగాలు ఏంటంటే 100% వాటికి మార్కెట్ వచ్చి ఇండియన్ మార్కెటే. అటువంటి వాటికి కొన్ని రోజులు పడవచ్చు. కాకపోతే ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే డాలర్ ప్రైజ్ వల్ల ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక 15-20 రోజులలో ఈ సుంకాల పైన క్లారిటీ వచ్చి ఆ తర్వాత స్టాక్ మార్కెట్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు చెప్తున్నారు.